దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 258. సాయంత్రానికి సౌమ్య ఎగ్జామ్ కంప్లీట్ చేసి పేపర్ తీసుకొని పిల్లలకి పాఠాలు చెప్తున్న చారి మాస్టర్ దగ్గరికొచ్చి కూర్చొని, "ఇదిగోండి మాస్టారు, నేను రాసిన ఎగ్జామ్ పేపర్" అని ఇస్తుంది. చారి మాస్టర్ నవ్వుతూ ఆ పేపర్ తీసుకొని కరెక్షన్ చేస్తూ, "గుడ్ సౌమ్య, అన్నీ కరెక్ట్‌గా రాశావు" అంటూ రైట్ క్లిక్ చేస్తుంటాడు. అది విని సౌమ్య సంతోషపడుతుంటుంది. చివరిగా చారి మాస్టర్ మార్క్స్ వేసి తనకిచ్చి, "ఇక రేపటినుంచి వేరే సిలబస్ చెప్తాను" అంటాడు. "లేదు మాస్టారు, రేపటి నుండి ఇక నేను ట్యూషన్‌కి రావడం లేదు. నేను ట్యూషన్‌కి రావడం ఇదే లాస్ట్ డే" అని చెప్తుంది. అలా చెప్పగానే చారి మాస్టర్ హార్ట్ జారిపోతూ, "అదేంటి? రేపటి నుంచి ఎందుకు రావు?" అని కంగారుగా అడుగుతాడు. "ఇక నుండి మా బాబాయ్ నాకు చదువు చెప్తానని చెప్పాడు మాస్టారు. అందుకే ఇక నుంచి ట్యూషన్ మానేసి ఇంటి దగ్గర మా బావ దగ్గరే చదువు నేర్చుకుంటాను" అని నవ్వుతూ చెప్తుంది. తన మాటలకు హడలిపోతూ, "అది కాదు సౌమ్య, నేనైతే ట్యూషన్ బాగా చెప్తాను కదా" అంటాడు. "మా బావ కూడా బాగానే ట్యూషన్ చెప్తాడు చారి మాస్టారు. నిన్న కూడా నాకు డౌట్స్ అన్నీ మా బావే క్లియర్ చేశాడు" అని సౌమ్య చెప్తుండగా ఇంటి ముందుకి ఏదో కార్ వచ్చిన హారన్ సౌండ్ వినపడుతుంది. "అదిగో మా బావ నన్ను తీసుకెళ్ళడానికి వస్తానని చెప్పాడు, వచ్చి ఉంటాడు" అంటూ సౌమ్య వెళ్ళి బుక్స్ సర్దుకుంటూ ఉంటుంది. సౌమ్య ఇక ట్యూషన్‌కి రాదనే విషయాన్ని చారి మాస్టర్ జీర్ణించుకోలేక కంగారు పడుతుంటాడు. బయట కార్‌లో భరత్ సౌమ్య కోసం వెయిట్ చేస్తూ, "ఆ చారి మాస్టర్ నన్ను చూడకుండా జాగ్రత్త పడాలి" అని అనుకొని కార్ గ్లాసెస్ క్లోజ్ చేస్తాడు. లోపల సౌమ్య బుక్స్ అన్ని సర్దుకొని, "బాయ్ చారి మాస్టర్" అని చెప్తుంది. "మీరు చదువుకోండి పిల్లలు" అని చారి మాస్టర్ అక్కడున్న పిల్లలకి చెప్పి సౌమ్య దగ్గరికొచ్చి, "సడన్‌గా ట్యూషన్ మానేయటం ఎందుకు సౌమ్య? రేపటినుంచి యథావిధిగా ట్యూషన్‌కి రావడానికి చూడు" అని అంటాడు బాధపడుతూ. "లేదు చారి మాస్టారు, నేను మా బావ చెప్పినట్టు వినాలి కదా" అంటుంది. బయట భరత్ సౌమ్య కోసం హారన్ కొడుతుంటాడు. "మా బావ ఎదురు చూస్తున్నాడు. బాయ్ చారి మాస్టర్" అని చెప్పి సౌమ్య వెళ్ళిపోతుంటుంది. సౌమ్య దూరం అవుతున్నందుకు చారి మాస్టర్ ఇంకా కంగారు పడుతూ, "సౌమ్యలో సడన్‌గా ఈ మార్పేంటి? నిన్న మొన్న వాళ్ళ బావ గురించి చెప్పి ఏడ్చిన సౌమ్య ఈరోజు ఇలా మాట్లాడుతుందేంటి? అసలు ముందు వాళ్ళ బావని చూడాలి" అని అనుకొని చారి మాస్టర్ బయటికొస్తుంటాడు. భరత్ కార్‌లో కూర్చొని సౌమ్య రావడం చూస్తూనే సౌమ్య వెనక చారి మాస్టర్ కూడా రావడం చూస్తూ పూర్తిగా గ్లాసెస్ క్లోజ్ చేస్తాడు. చారి మాస్టర్ బయటకొచ్చి కార్‌లో ఉన్న వ్యక్తిని చూడాలి అనుకున్నంత లోపే సౌమ్య కార్ డోర్ తీసి, "హాయ్ బావా" అంటూ నవ్వుతూ భరత్ పక్కన కూర్చుంటుంది. "హాయ్" అంటూ భరత్ కూడా నవ్వుతూ దగ్గరికొస్తున్న చారి మాస్టర్‌ని చూసి, ఎక్కడ చారి మాస్టర్ అతన్ని చూస్తాడు అనే కంగారుతో వెంటనే డోర్ క్లోజ్ చేయించి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తుంటాడు. చారి మాస్టర్ అక్కడికి వచ్చే లోపే కార్ రోడ్డు మీదకి దూసుకొని వెళ్తుంటుంది. భరత్ సైడ్ మిర్రర్‌లో నుంచి బాధగా ఉన్న చారి మాస్టర్ మొహం చూస్తూ, "సారీ చారి మాస్టర్, వేరే వారి భార్య మీద ఆశలు పెట్టుకోవడం మీ తప్పు" అని అనుకొని వెళ్తుంటాడు. సౌమ్య ఇక ట్యూషన్‌కి రాదు అనే విషయాన్ని చారి మాస్టర్ జీర్ణించుకోలేక బాధపడుతూనే వెళ్తున్న కారు వైపు చూస్తూ, "నో, సౌమ్యని ఎలాగైనా నేను దగ్గర చేసుకోవాలి. వాళ్ళ బావ 4 మంచి మాటలు చెప్పగానే సౌమ్య ఏదో పిచ్చిదానిలాగా నమ్ముతుంది. అతన్ని ఎలాంటి వాడు అనేది సౌమ్యకి వివరంగా చెప్పి తనని నేను పెళ్లి చేసుకోవాలి" అని అనుకుంటాడు. బేబీ హగ్ కంపెనీలో సామ్రాట్ అరుణ్ కూర్చొని ఒక ఫుడ్ సైంటిస్ట్ ఇస్తున్న ప్రాజెక్ట్
ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్‌లో ఉంటారు. అతను ప్రొజెక్టర్‌లో మల్టీ గ్రెయిన్స్ హెల్త్ డ్రింక్ ఫార్ములాని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఈ హెల్త్ డ్రింక్‌లో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండి, అన్ని రకాల బలవర్ధకమైన మల్టీగ్రెయిన్స్ పదార్థాలు ఉంటాయి. వీటిలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ పిల్లల ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. 100 గ్రామ్స్ హెల్త్ డ్రింక్‌లో ఉండే విటమిన్స్, మినరల్స్ అంటూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడు. హెల్త్ డ్రింక్ ఫార్ములా సామ్రాట్‌కి, అరుణ్‌కి ఆసక్తికరంగా అనిపిస్తూ ఆ ప్రెజెంటేషన్ చూస్తుంటారు. కొద్దిసేపటికి ఆ ప్రెజెంటేషన్ పూర్తయిపోయి ముగ్గురు కూర్చొనుంటారు. ఇప్పటికీ ఎన్నో హెల్త్ డ్రింక్స్ మార్కెట్‌లో ఉన్నా, ఇన్ని రకాల మల్టీగ్రెయిన్స్‌తో తయారయ్యే హెల్త్ డ్రింక్స్ మాత్రం లేదని చెప్పాలి సార్. మీరు కోరినట్టుగానే ఇది పిల్లలకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని నాణ్యమైన న్యూట్రిషన్ ఫుడ్ అంటాడు ఫుడ్ సైంటిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మా కంపెనీ నుంచి ఇలాంటి హెల్త్ డ్రింక్‌ని మార్కెట్‌లోకి తీసుకురావాలని ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాము. ఈ కంపెనీ మేనేజర్ మా బ్రదర్ వినోద్ రాగానే ఈ హెల్త్ డ్రింక్ ఫార్ములా గురించి డిస్కషన్ చేసుకొని ఫైనల్ నిర్ణయానికి వస్తాము అని చెప్తాడు సామ్రాట్. ఓకే సార్ అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఇంకేంటి సామ్రాట్, నువ్వు అనుకున్నట్టుగానే హెల్త్ డ్రింక్‌ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్నావు కదా అంటాడు అరుణ్. ఎస్, పిల్లల మీద ఇష్టంతో పెట్టిన బేబీ హగ్ కంపెనీలో ప్రతిదీ నాణ్యంగా ఉండాలి అనేది నా తపన బావా. త్వరలోనే ఈ హెల్త్ డ్రింక్‌ని మార్కెట్‌లోకి లాంచ్ అవ్వాలి అంటాడు సామ్రాట్ నవ్వుతూ. కొద్దిసేపటికి ఆ ఫుడ్ సైంటిస్ట్ భయంతో చేతులు కట్టుకొని చంద్రమౌళి, గాయత్రి ముందు నిలబడి ఉంటాడు. అతను భయపడేది వాళ్ళని చూసి కాదు, ఎదురుగా భయంకరంగా కనిపించే ఒక వ్యక్తిని చూసి. గల్ఫ్ దేశాలకి అమ్మాయిలని, డ్రగ్‌ని ఎగుమతి చేస్తూ అక్కడ డాన్‌గా పేరు మోస్తున్న చంద్రమౌళి, గాయత్రిల గారాల కొడుకు వివేక్‌ని చూసి భయపడుతుంటాడు. ఓ పెద్ద బంగ్లాలో వివేక్ చైర్‌లో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని నోటిలో సిగరెట్ పెట్టుకొని తీసి పొగ వదులుతుంటాడు. వాడి వెనక కొంతమంది రౌడీ వస్తాదులు వివేక్‌కి వినయంగా చేతులు కట్టుకొని నిలబడి ఉంటారు. కొడుక్కి ఒక పక్క తండ్రి, మరో పక్క తల్లి వాళ్ళ స్టైల్‌లో వాళ్ళు చైర్‌లో కూర్చుని ఉంటారు. వివేక్ సిగరెట్ పొగ పీల్చి వదిలి, మిస్టర్ హేమచంద్ర, ఏమైంది మీ మీటింగ్ అంటూ భయంకరమైన గొంతుతో అడుగుతాడు. హేమచంద్ర వివేక్‌కి భయపడుతూ, నా ఫార్ములా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ బేబీ హగ్ కంపెనీ మేనేజర్ వినోద్ వచ్చాక డిస్కషన్ చేసి ఫైనల్ డెసిషన్‌కి చెప్తానన్నారు అంటాడు. ఓకే అంటాడు వివేక్. మీకు పుణ్యం ఉంటుంది. నా భార్య బిడ్డని వదిలేయండి అంటూ వేడుకుంటాడు అతను కన్నీళ్లు పెట్టుకుంటూ. నీ కూతురు పెళ్లి కుదిరింది కదా! తన పెళ్లికి ఎప్పుడు ముహూర్తాలు పెట్టించావు అని అడుగుతాడు వివేక్. నా కూతురిది ఎంబీబీఎస్ కావటానికి ఇంకొక 6 నెలలు పడుతుంది. అది కంప్లీట్ అయ్యాక ముహూర్తాలనుకున్నాము అంటాడు అతను. అయితే ఆలోపు బేబీ హగ్ కంపెనీలో నీ ఫార్ములాతో హెల్త్ డ్రింక్ కాదు కాదు, పాయిజన్ డ్రింక్ లాంచ్ అవ్వాలి. ఆ డ్రింక్ తాగిన పిల్లలు చనిపోవాలి. బేబీ హగ్ కంపెనీలకి సీల్ పడాలి. ఆ తర్వాతే నీ భార్య, కూతురు క్షేమంగా నీ దగ్గరికి చేరతారు. అప్పటి వరకు వాళ్ళు మా బందీఖానాలోనే ఉంటారు అని మళ్ళీ సిగరెట్ పీల్చి, కాదు, కూడదు అని ఈ విషయాన్ని పోలీసులకు గాని, సామ్రాట్ గాని చెప్పావంటే అని ఆగిపోయి తల్లి వైపు చూస్తాడు. గాయత్రి ఫోన్ చేతిలో పట్టుకొని అతని ముందుకు చూపిస్తుంది. ఫోన్‌లో అతని భార్య, కూతురు న్యూడ్‌గా ఉన్న ఫోటోస్ చూడలేక నో అంటూ కళ్ళు గట్టిగా మూసుకుంటాడు. గాయత్రి అతన్ని చూస్తూ, తోక జాడించాలని చూస్తే మరుక్షణమే ఒకే ఒక్క క్లిక్‌తో నీ భార్య, కూతురు న్యూడ్ ఫోటోస్ సోషల్ మీడియాలోకి వచ్చేస్తాయి.
అంటూ బెదిరిస్తుంది. ఆ మాటలకు అతను భయపడుతూ, "వద్దు, అంత పని చేయకండి. పెళ్లికి కావాల్సిన నా కూతురు జీవితాన్ని నాశనం చేయొద్దు. దయచేసి నా భార్యని, బిడ్డని వదిలేయండి" అంటూ వాడికి చేతులు నమస్కరించి వేడుకుంటాడు. "నువ్విప్పుడు ఎంత వేడుకున్నా నీ భార్య, బిడ్డని వదలటం అనేది జరగని పని. నేను అనుకున్న పని నీ చేతులారా పూర్తి అయ్యాకే నీ భార్య, బిడ్డ నీ దగ్గరికి క్షేమంగా వస్తారు. అప్పటి వరకు నువ్వు నా చేతుల్లో కీలుబొమ్మవి" అంటాడు వివేక్. హేమచంద్ర భార్య, బిడ్డ గురించి కుమిలిపోతూ వాడి మాటలకి లొంగిపోయే పరిస్థితిలో ఉంటాడు. "వెళ్ళి ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుండు" అంటాడు వివేక్. "ఒక్కసారి నా భార్య, బిడ్డని చూడొచ్చా?" అని అడుగుతాడు అతను. ఈసారి చంద్రమౌళి గొంతు విప్పుతూ, "ఒకసారి చూడనివ్వు వివేక్. భార్య, బిడ్డని చూస్తేనే వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి మనం చెప్పింది చేస్తాడు" అంటాడు. "అమ్మా, ఇతన్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు" అంటాడు వివేక్. "రా" అంటూ గాయత్రి ముందుకు వెళ్తుంటే అతను తన వెనుక వెళ్తాడు. ఆ బిల్డింగ్‌లోని ఒక రూములో అతని భార్య, బిడ్డని బంధించారు. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ రూమ్‌లో కూర్చునుండగా, గాయత్రి ఆ రూమ్ బయట విండో దగ్గరికి తీసుకొచ్చి, "చూసుకో నీ భార్య, కూతుర్ని" అని అంటుంది. ఆ గొంతు విని ఆ తల్లి, బిడ్డ హేమచంద్రని చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటూ దగ్గరికొస్తారు. "నాన్నా" అంటూ కూతురు తండ్రి చేయి పట్టుకొని ఏడుస్తుంటుంది. భార్య ఇంకా కుమిలిపోతూ, "ఏవండీ, మా ఇద్దరి బట్టలు లేకుండా ఈవిడ ఫోటోలు తీసిందండి. ఆ ఫోటోలు ఏం చేస్తుందేమోనని మాకు భయమేస్తుంది" అంటూ ఏడుస్తూ చెప్తుంది. "మీకు ఏమీ కానివ్వను సులోచన. మీరు ధైర్యంగా ఉండండి" అని అంటాడు అతను. "మా ఫోటోలు అలా బయటికి వచ్చాయంటే నేను, నా కూతురు బతకలేమండి. మాకు చావే శరణ్యం" అని ఏడుస్తుంటుంది సులోచన. "అవును నాన్న, పరువు పోయినాక బతకడం వృధా" అంటూ కూతురు రమ్య కూడా ఏడుస్తుంటుంది. "నా మాట నమ్మండి. మీ ఫోటోలు ఎట్టి పరిస్థితిలో కూడా బయటికి రావు" అంటూ ఆ భార్యకు, బిడ్డకు ధైర్యం చెప్తుంటాడు. ఆ రోజు సాయంత్రం శక్తి ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకొని హనీమూన్ ట్రిప్‌లో భాగంగా హోటల్ రూమ్‌లో ఉన్న చరితతో ఫోన్ కాల్ మాట్లాడుతూ, "ఆ స్టూడెంట్ ఉన్న కాలేజ్‌కి వెళ్ళాలంటే ఏదైనా ఒక కారణం దొరకాలి చరిత. కారణం లేకుండా వెళ్తే రిపోర్ట్స్ రావడం చూస్తూ అలర్ట్ అవుతారు. అలాంటి పరిస్థితిలో మనం అక్కడ ఏమీ కనుక్కోలేము" అని అంటుంది. "నువ్వు చెప్పేది కూడా కరెక్టే శక్తి. కానీ ఏదైనా అవకాశం వస్తుందేమో చూడు" అంటూ చరిత మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వినోద్ స్నానం చేసి టవల్‌తో జుట్టు తుడుచుకుంటూ ఫోన్ మాట్లాడుతున్న చరిత దగ్గరకొచ్చి, "మా వదినతో నువ్వే మాట్లాడతావా? నాకివ్వు ఆ ఫోన్" అని అడుగుతాడు. "నీ మరిది మాట్లాడతాడంట శక్తి, ఫోనిస్తున్నాను" అని చెప్పి చరిత వినోద్‌కి ఫోనిస్తుంది. "హలో వినోద్" అని శక్తి అంటూ ఉండగానే సామ్రాట్ క్షణంలో అక్కడికి చేరి కొంటెగా ఫోన్ లాక్కొని శక్తి బుగ్గ మీద ముద్దు పెడతాడు. సడన్‌గా జరిగిన ఆ చర్యకు శక్తి స్టన్ అవుతూ, "అయ్యో! వినోద్ లైన్‌లో ఉన్నాడు" అని అంటుంది చిన్న వాయిస్‌తో. సామ్రాట్ నవ్వుతూ వినోద్‌ని లైన్‌లోకి తీసుకుంటాడు. "హలో అన్నయ్య, ఇప్పుడేదో సౌండొచ్చిందేంటి?" అని అడుగుతాడు. అది కిస్ చేసిన సౌండ్ అని గుర్తించలేక. "అదా! ఈ మధ్య మీ వదిన అల్లరి మరీ ఎక్కువవుతుంది వినోద్. మీ వదిన నా బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఆ సౌండే నీకినిపిచ్చింది" అంటాడు సామ్రాట్ శక్తి బుగ్గ కొంటెగా నొక్కుతూ. అది విని వినోద్ సిగ్గుపడుతూ, నవ్వుతూ చరిత వైపు చూస్తుంటే, వాళ్ళ మాటలకు చరిత కూడా నవ్వుతుంటుంది. శక్తి విస్మయంగా సామ్రాట్ వైపు చూస్తూ, "మీ అన్నయ్య అబద్ధం చెప్తున్నాడు వినోద్. నేనేమి కిస్ పెట్టలేదు. మీ అన్నయ్యే నాకు కిస్ పెట్టి అబద్ధం చెప్తున్నాడు" అని అంటుంది. వినోద్ నవ్వుతూ పక్కన కూర్చున్న చరితని దగ్గరికి తీసుకొని, "ఈ మధ్య మా అన్నయ్య అల్లరి బాగా ఎక్కువవుతుందని నాకు తెలుసులే వదినా.
అంటాడు. హమ్మయ్య! నమ్మావు. నాకది చాలు అంటుంది శక్తి. అది సరే కానీ నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి వినోద్ అంటూ హెల్త్ డ్రింక్ ఫార్ములా గురించి చెప్తుంటాడు సామ్రాట్. వినోద్ ఆ విషయాలు విని సంతోషపడుతూ మరో 4 రోజుల్లో మేము బయలుదేరుతామా అన్నయ్య. ఇక వచ్చాక అదే ప్రాసెస్‌లో ఉందాము అంటాడు. ఇలా కొద్దిసేపు ఆ విషయం గురించి డిస్కషన్ చేసి వినోద్ ఫోన్ పెట్టేస్తాడు. 4 రోజులు కాదు వినోద్. ఇంకొక 2 రోజుల్లోనే వెళ్దాము. నాకు సెలవులయిపోతున్నాయి అంటుంది చరిత. ఇంకొక 2 రోజులు నీ లీవ్స్ ఎక్స్‌పాండ్ చేయమని ఆల్రెడీ మీ వార్తాపత్రికకి నేను మెయిల్ పంపించాను. ఇంక నో మోర్ డిస్కషన్. ఈ 4 రోజులు ఇంకా ఫుల్‌గా ఎంజాయ్ చేయాలి అంటూ ఆపరాగా తన పెదవులందుకొని కిస్ చేస్తూ తనతో కలిసి బెడ్ మీద వాలిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. వివేక్ ద్వారా సామ్రాట్ ప్రాబ్లమ్స్‌లో పడనున్నాడా? కాలేజ్ స్టూడెంట్ దగ్గర దొరికిన డ్రగ్‌కి ఈ వివేక్‌కి ఏమైనా సంబంధం ఉందా? చారీ మాస్టర్ సౌమ్యని దగ్గర చేసుకునే ప్రయత్నంలో అతను ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు? అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.